హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ప్రేమ ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని భద్రావతి, సేన, విశ్వ అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలోనే విశ్వ వాళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి, ఒరే విశ్వ, ఏంట్రా మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ప్రేమ ఎవరిని పెళ్లి చేసుకుందిరా? తన మేనత్త కొడుకుని, తన బావనే కదరా. ఇప్పుడు నీ చెల్లెలు అక్కడ చాలా సంతోషంగా ఉంటుందిరా. ఇప్పుడు నీ చెల్లెల గురించి ఎందుకు అంతలా ఆలోచించి బాధపడుతున్నారు? చూడండి, అక్కడ ఉన్నది ఎవరు? దాని మేనత్త, అంటే నా కూతురు. దాన్ని చాలా మంచిగా చూసుకుంటుందిరా, మీరేమీ బాధపడొద్దు అని చెప్పి ఇక విశ్వ వాళ్ళ నానమ్మ అనడంతో అప్పుడు సేనాపతి, ఏంటమ్మా ఇంకా నువ్వు దాని గురించే చెప్తున్నావు? అది నీ కూతురు కాదు, నా చెల్లెలు కాదు. ఈ ఇంట్లో నుంచి ఆ పనివాణ్ణి ఎప్పుడైతే తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి దానికి మనకి ఎటువంటి సంబంధము లేదు. అయినా అది నా కూతురికి మేనత్తేంటి అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం, అవునానా, ఆ రోజుతోనే మనకు అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఎలాగైనా చెల్లెల్ని ఈ ఇంటికి తీసుకువస్తాను అని విశ్వ అంటాడు. అప్పుడు భద్రావతి, అవునరా, మా చెల్లెలు వాడితో పోయినప్పుడే ఆ ఇంటిని తలగబెట్టి వేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నా మేనకోడలు ఆ ధీరజ్తో వెళ్ళిపోయేదే కాదురా అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ చాలా కోపంగా వెంటనే రామరాజు ఇంటికి వెళ్తాడు. ఒరేయ్ ధీరజ్గా, రారా, బయటికి రా, ఈరోజు నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక విశ్వ ధీరజ్ కాలర్ పట్టుకొని ఇక ధీరజ్ని కొడుతూ ఉంటాడు. ఇంతలోనే పక్కన ఉన్న వాళ్ళ అన్నయ్యలందరూ కూడా విశ్వ దగ్గరికి వచ్చి, ఒరేయ్ నా ఇంటికి వచ్చి నా తమ్ముడి మీదనే చెయ్యేస్తావా అని చెప్పి ఇక అందరూ కూడా పోట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే తిరుపతి అందర్నీ పక్కకు నెట్టేసి, ఏంట్రా ఇది, ఇలా గొడవ పడితే ఎలారా? అసలు ఏంటి విశ్వ, నువ్వు ఇంటికి వచ్చి పంచాయి పెట్టుకోవడమేంటిరా? ప్రేమ ధీరజ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళని ఎందుకురా తప్పు పడుతున్నావు? ముందిక్కడి నుంచి నడువు అని చెప్పి ఇక తిరుపతి విశ్వాని బయటికి నెట్టుకు వస్తాడు. ఇక దాంతో అందరూ కూడా బయటికి వస్తారు. ఇక విశ్వాని తిరుపతి బయటికి నెట్టుకు రావడంతో ఇక భద్రావతి, ఒరేయ్ తిరుపతి, ముందు నువ్వు విశ్వాని వదలరా అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి, అది కాదక్క, వీడు అసలు ఏం చేస్తున్నాడో తెలుసా అనగానే అప్పుడు భద్రావతి, ఏం చేస్తున్నారా? వాడి చెల్లెల్ని వాడు లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. అందుకే వాడు పట్టరాని కోపంతో ఆ ధీరజ్ గారిని కొట్టడానికి వచ్చాడు అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, చూడండి, ఇది నీ మేనకోడల్నే అడగండి, నేను కాదు, అసలు ఏం జరిగిందో తెలుసా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏం జరిగిందిరా చెప్పు. నా మేనకోడలు అమాయకురాలు, దాన్ని మాయ మాటలు చెప్పి దాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందే కాక ఇప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్తున్నావా అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, చూడు, నీ మేనకోడలు తెలివి తక్కువదా? అసలు నీ మేనకోడలు గురించి నీకు ఏం తెలుసని అంతలా మాట్లాడుతున్నావు అని ధీరజ్ అనేసరికి అప్పుడు భద్రావతి, చూర్రా, పెళ్లి చేసుకుందే కాకుండా ఇంకా నా మేనకోడల గురించి తప్పుగా మాట్లాడతావా? అయినా మీ ఇంట వస్తున్న వంశపారపర్యంరా. ఆ రోజు నా చెల్లెల్ని మీ నాన్న ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నా మేనకోడల్ని నువ్వు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఇది మీ నాన్న మీకు ఇస్తున్న వంశాచారం కదరా. డబ్బున్న అమ్మాయిలను చూసి ప్రేమించమని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. అందుకే మీ నాన్న చెప్పినట్టు మీరందరూ ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదరా. ఏ ఒక్కరికైనా మీ నాన్న పెళ్లి చేశాడా? అసలు మీ నాన్నకి ఇంకిత జ్ఞానం ఉందారా? ఒరేయ్ రామరాజు, పిల్లల్ని కనడమే కాదురా, వాళ్ళని పద్ధతిగా ఎలా పెంచాలో నేర్చుకోరా. నీలాగే వాళ్ళని కూడా ఊరు మీద వదిలేస్తే ఇలాగే తయారవుతారు అని చెప్పి ఇక భద్రావతి రామరాజుని అవమానిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చూసావారా, మీ వల్ల నేను
వీళ్ళతో మాటలు పలవలసి వచ్చింది. అసలు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని ఆ రోజు మీ దగ్గర మాట తీసుకున్నాను. కానీ నా మాట కాదని మీరందరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడు నువ్వు ఆ ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లనే కదరా అని రామరాజు అనేసరికి ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది. నానా, అసలు ఆ ప్రేమ మెడలో తాళి కట్టడమే నేను చేసిన తప్పు. అందుకే ఆ ప్రేమ ఇక ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని లాక్కొచ్చి ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన వేదమతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరేయ్ ధీరజ్, నువ్వు చేస్తున్న పని ఏంట్రా? అసలు నీకు బుద్ధుందా? తాళి కట్టిన భార్యని అలా మెడపట్టి బయటికి గెంటేయడమేంట్రా అని వేదవతి అనేసరికి అప్పుడు ధీరజ్, లేకపోతే ఏంటమ్మా ఇదంతా చేసింది ఈ ప్రేమే. తన జీవితం ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని నువ్వు తన మెడలో తాళి కట్టవన్నావు. అందుకే నేను తాళి కట్టాను. కానీ ఈ భద్రావతికి ఏం తెలుసని నాన్న గురించి అంతలా మాట్లాడుతుంది. చూడు, ఈరోజు నేను నీ మేనకోడలి మెడలో తాళి కట్టుండకపోతే దాని జీవితం సర్వనాశనమైపోయేది అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి, ఇంకా నాశనం అవడానికి ఏముందిరా, ఆల్రెడీ నాశనం అయిపోయింది. నువ్వు దాని మెడలో తాళి కట్టినప్పుడే దాని జీవితం సర్వనాశనమైంది అని భద్రావతి అంటుంది. ఆ మాటలు వింటున్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. అత్తయ్య, మీరు కాస్త నోరు మూస్తారా అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటే, వాణ్ణి చూసుకొని నన్ను నోరు మూయమంటున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ, అవునత్తయ్య, అసలు బావ నా మెడలో తాళి కట్టకపోతే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో ఉండేదాన్ని అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి, ఏంటి పోలీస్ స్టేషనా, ఎందుకు అనగానే అప్పుడు ప్రేమ, అవునత్తయ్య, నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే మన ఇంట్లో డబ్బులు నగలు తీసుకొని ఇల్లు వదిలి పారిపోయాను. కానీ వాడు మాత్రం నా డబ్బు నగలు తీసుకొని నన్ను వేరే వాళ్లకు అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో పోలీసులు ఆ హోటల్ మీద రైడ్ చేశారు. ఇక వాళ్ళతో నేను ఎక్కడ దొరికిపోతానని అత్తయ్య బావచేత నా మెడలో తాళి కట్టించింది. అలా ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. లేకపోతే నేనిప్పుడు ఒక బ్రోతల్ హౌస్ కేసులో నేను పోలీస్ స్టేషన్లో ఉండేదాన్ని అని ప్రేమ భద్రావతికి ధీరజ్ ఏ తప్పు చేయలేదని చెప్తుంది. ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి, రామరాజు, నన్ను క్షమించు, నీలాగే నీ కొడుకు కూడా తప్పు చేశాడని భ్రమపడ్డాను. కానీ ఈ నిజం నాకు తెలియక నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు రామరాజు అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, అదేంటక్క, నువ్వు తెలియక ఇలా మాట్లాడావు. కానీ మన మేనకోడలి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని తొందరపడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వే మమ్మల్ని క్షమించక్క అని చెప్పి వేదవతి అంటుంది. ఈ విధంగా రామరాజుని అవమానించిన భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేసిన ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.